స్తోత్రం. మన బైబిల్ చేత పట్టుకొని దేవునికి కనపరుద్దాం. నీ పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నాలో జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి శిలువా నాకే విలువ, కలుషంపు బాపే కరములు చాచే కలువారి శిలువా. పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు. యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని ఇచ్చిస్తున్నాం. గత సంవత్సరాలన్నీ మమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చారు నాయన. ఈ దినం కూడా మీ చేతులకు అప్పచెప్తున్నాం. మాకు సహాయం చేయండి. మా నోటికి బోరగా మీరు ఉండండి. వినేవారి యొక్క చెవులు ఆత్మికమైనటువంటి చెవులు కలిగి జీవించే భాగ్యం దయచేయండి. ఈ మాటలు మీకు మహిమకరంగాను, ఈ భూమి మీద జీవిస్తున్న మా అందరికీ క్షేమంకరంగా ఉండటానికి సహాయం చేస్తారని నమ్ముతూ యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మరోసారి నా హృదయపూర్వక వందనములు. ప్రియమైన దేవుని బిడ్డారా, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఫస్ట్ సమూయేల్ చాప్టర్ 18 వర్స్ 1 చదువుకుందాం. దావీదు పౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు, సౌలుతో మాట్లాడించుట చాలినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. చాలు ప్రియులారా, ఈ మాట అనేక పర్యాయములు మనము చదువుకున్నాం. దావీదు యోనాతాను, దావీదు ప్రియుడు, యోనాతాను అనుగ్రహింపబడినాడు. ప్రియముగా అనుగ్రహింపబడిన వారి యొక్క స్నేహము శాశ్వత కాలం వరకు నిలిచిపోయింది ప్రియులారా. ఈ యోనాతానులు అందరూ పాత నిబంధన గ్రంథంలోనే దాదాపు 18 మంది ఉంటారు. ఈ యోనాతాను ఎవరనగా ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలు కుమారుడు. సౌలుకు 3 కుమారులు ఉన్నారు. 3లో పెద్దవాడే యోనాతాను. చాలా ఆత్మ కలిగిన వాడు, ఆత్మ ప్రేరేపణ కలిగిన వాడు. ఎందుకు ఇలా ప్రేమించాడు అనగా, అంతకుముందు ఈ అధ్యాయం పైభాగంలో గొలియాతు యొక్క తలను నరికి దాన్ని చేత పట్టుకొని వస్తున్నాడు దావీదు. ఇప్పుడు సౌలు రాజు చూశాడు, అబ్బా తన యొక్క దాసుని అనగా ఆ సౌలు యొక్క సైన్యాధిపతిని పిలిచి, అండి ఇతని ఎవరు అని అడిగితే, అయ్యా నాకు తెలియదు అన్నాడు. అబ్నేరుని అడిగాడు, సైన్యాధిపతిని అడిగితే నాకు తెలియదు అన్నాడు. తర్వాత సౌలే అడుగుచున్నాడు, నాయనా నువ్వు ఎవరి కొడుకు అయ్యా అని అడిగితే, ఆ చిన్నవాడు అని యవనస్తుడని పైభాగంలో రాయబడి ఉంది. అప్పుడు ఆయన అంటాడు, చక్కని మాట సెలవిస్తాడు. అనగా 58 వచనంలో సౌలు అతన్ని చూసి, చిన్నవాడా నువ్వు ఎవని కుమారుడు అని అడుగగా, 17వ అధ్యాయము ఆఖరి వచనం, అడుగగా
దావీదు అంటున్నాడు, నేను బెత్లెహేమీయుడైన యెషయి అను నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరం ఇచ్చాను. దావీదు యొక్క తగ్గింపు యవన కాలములో ఎలా ఉంది అంటే, ఇంత గొప్ప యుద్ధం చేసి నీ దాసుడైనటువంటి యెషయి, మా నాన్న పేరు యెషయి, మేము అందరం గొర్రెల కాపురలము, నేను కూడా గొర్రెలు కాసేవాన్నే. గొర్రెలను ఎవరికి అప్పచెప్పి నేను యుద్ధానికి వెళ్ళి వస్తూ చేత ఎవరు తల చేత పట్టుకున్నాడండి? గొలియాతు తల చేత పట్టుకున్నాడు. మై గాడ్, ఎటువంటి ధైర్యశాలి దేవుని బిడ్డలారా. అప్పుడు సౌలుకు మనసు పుట్టింది, ఈ వ్యక్తి కనుక నా యొక్క సైనికులలో ఒకటిగా ఉంటే శత్రువుల మీద జయించవచ్చని మనసులో అనుకున్నాడు. అనుకూల పడితే నా బిడ్డనే ఇవ్వాలి అనుకున్నాడు లోపల. హల్లెలూయా, హల్లెలూయా అనుకున్నాడు. ఇక దావీదు యొక్క సౌలు యొక్క పెద్ద కుమారుడు యోనాతాను గురించి ఇది మనం మాట్లాడుకుంటున్నాం. యోనాతాను గురించి అనేక పర్యాలు అంచెలంచెలుగా విధములుగా మనం ధ్యానించాం. ఈ దినం కూడా కొన్ని కొత్త విధానంతో మనం నేర్చుకుందాం. మరలా ఇప్పుడు మొదటి వచనం 18వ అధ్యాయం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను ఒక విశ్వాసిగా సాదృశ్యంగా కనపడుతున్నాడు. యోనాతాను హృదయము దావీదు హృదయము. దావీదు అనగా బెలావుడు, ఆయన ఒక యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనపడుచున్నాడు. వారితో కలిసిపోయిందంట. యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయిందంట. దావీదు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనపడుతున్నాడు. యోనాతాను ఒక మంచి విశ్వాసిగా కనపడుతున్నాడు. వారి పేర్లు ఏవైనా, దావీదైతే ఈ లోకయాత్రను ముగించాడు కదూ, యోనాతాను కూడా ముగించాడు కదా. అయితే శాశ్వతమైనటువంటి రాజాదిరాజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన యొక్క హృదయము, బ్రతికున్న నీ హృదయము నా హృదయము, మన ఇద్దరి హృదయం కలిసిపోయినప్పుడు గొప్ప కార్యాలు ప్రభువారు జరిగిస్తాడట. సౌలు యొక్క పెద్ద కుమారుని యొక్క మనసు, యోనాతాను యొక్క మనసు దావీదు హృదయంతో కలిసిపోయిందంట. కలిసిపోతే అంతటితో చాలా ప్రియులారా అని అనుకుంటే, కలిసిపోయినప్పుడు చాలా అద్భుతమైన కార్యాలు జరుగుతూ ఉంటాయట. అందుకే కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి వచ్చిన అదృష్టం. ఇది కలిసి వచ్చేసింది. దావీదు దగ్గర రాజు దగ్గరికే దావీదు వచ్చాడు. రాజే దావీదుని అడుగుతున్నాడు, నువ్వు ఎవరి కుమారుడు చిన్నవాడు అన్నప్పుడు వారి నాయనను పరిచయం చేసి చెప్పాడు, మీ నాయన గురించి మీరు ఏమని పరిచయం చేస్తున్నారు? యవనస్తులారా, మీ భర్తను గురించి మీరు ఏం పరిచయం చేస్తున్నారు? మీ భార్యను గురించి మీరు ఏమని పరిచయం చేస్తున్నారు? ఎవరికైనా పరిచయం చేస్తున్నప్పుడు నీ భర్తలో నీ భార్యలో ఏదైనా బలహీనతలో ఉండి ఉండొచ్చు, మీ పిల్లల్లో కూడా ఏదైనా ఉండి ఉండొచ్చు. కానీ బలహీనతలు ఎవరు చెప్పొద్దండి, బలమైన కార్యం చెప్పండి. బలహీనత కొరకు ప్రార్థన చేయండి. బలహీనతలు తీసివేసి బలమైన కార్యం జరిగించడానికి దేవుడు సహాయం చేయనట్లుగా దేవుని సన్నిధానం కోరుకోండి. ఇప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయము యోనాతాను హృదయము వేరు కాదు, రెండు ఒకటైపోయి. ప్రైజ్ ది లార్డ్. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానము, విదితము కాదే ఇలలోనెవరికి వివరింపగనే పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. హృదయం ఇద్దరిది ఒకటైపోయిందండి. మనసు కలిసిపోయిందండి. ఆధ్యాత్మిక జీవితంలో మనసు కలిసిపోతే మన జీవితము యొక్క వాతావరణమే వేరైపోతుందండి. ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా అన్ని విషయాల్లో దేవుడు మనను అభివృద్ధి చేస్తాడండి. అవును, ఎప్పుడైతే యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిందో, యోనాతాను దావీదులకు తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించను. ఆమేన్. ఏ స్నేహితుడంట? ప్రాణ స్నేహితుడు. ఇప్పుడు నేను ఒక మాట అన్నాను, దావీదు యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. యోనాతాను కూడా అలా అయిపోయాడు, ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు. మన ప్రేమ मतलब का दोस्ती है, हमारा दोस्ती मतलब का है क्या? ఏదైనా అవసరమైతే దోస్తి చేద్దామా? ఆ తర్వాత మీరెవరో నేనెవరో, నా పని అయిపోయింది బాబా అని అంటావా? నో.
అలా జీవించటానికి కాదు. ప్రభువారు మనకేదో బోధిస్తూ ఉన్నప్పుడు, అవును స్వామి, ఆ దినము నాకు అవసరమైనప్పుడు ఏమో అడిగాను, ఏమో చేశాను, వారితో నాకు పని అయిపోయింది, నేను బాగైపోయాను కదా, నాకెందుకు అని అనుకుంటున్నావా? నీతోనే దేవుడు ఈ దినం మాట్లాడుచున్నాడు. నీతోనే దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన మాటలకు నీవు చెవి ఎగితే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలు, నీ కుటుంబము ధన్యతం. దేవుని జీవితంలో నువ్వు కఠినంగా ప్రవర్తిస్తే, ప్రాణ స్నేహితుడిగా నువ్వు దావీదును భావించకపోతే, ప్రాణ స్నేహితుడిగా నువ్వు దేవుని గురించి భావించకపోతే అధోగతి అవుతుంది మన జీవితం. అలాగ మాట్లాడుచున్నప్పుడు కలిసిపోయిన జీవితము కలకలలాడుతుంది, విడిపోయిన జీవితము విలపిస్తుందండి. కలిసిపోయిన జీవితము కలకలలాడుతుంది, విడిపోయిన జీవితము విలపిస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఆ జీవితం నీకు కావాలన్నా? నో, నాకు ఏ జీవితం కావాలనగా కలిసిపోయే జీవితము నన్ను కలకలలాడిస్తుందండి. దేవుని బిళ్ళారా, నాయనా, మీరు ఈ ఉదయకాలంలో మాతో ఏదో మీరు ముచ్చటిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రాణ స్నేహితుడిగా భావించినప్పుడు యోనాతాను రాజకుమారుడు, దావీదు ఇప్పుడు ఈ సందర్భంలో ఇంకా రాజు కాలేదు. యోనాతాను రాజకుమారుడు, సౌలు కుమారుడు, దావీదు ఇప్పుడు రాజు కాలేదు. అయితే ఒకరికి దర్శనము ఇతనికి ఏదో ఉంది, ఒక సిక్స్త్ సెన్స్ అతనికి పనిచేసింది. ఒక అద్భుతమైన కార్యాలు భవిష్యత్తులో ఇతని ద్వారా జరుగుతుంది అనుకున్నాడేమో కాబోలు. వెంటనే ఆ ప్రాణ స్నేహితునికి ఏం చేశాడు అనగా, 3వ వచనంలో, దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకుని, చప్పులు కూడా చేసి చూస్తామా, ఏం చేసుకున్నాడండి? నిబంధన చేసుకున్నాడు. ఒక సెకండ్ కూడా మనం చేయిస్తే ఇడిచిపెడతాం. కానీ యోనాతాను దావీదుతో చేసుకున్న నిబంధన ఇంకా అయిపోలేదండి. ప్రపంచమంతా దైవజనులు చెప్తున్నారు యోనాతాను గురించి, దావీదుని గురించి. వారి స్నేహం అలా మార్చబడిందంట. దేవుని బిడ్డలారా, అలా స్నేహిస్తావా నీవు? ఒక నిబంధన కవనెంట్ ఎటువంటిది అనగా, అది కరిగిపోని కవనెంటు. అది రక్తంతో రక్తము కలిసిపోయింది, స్నేహంతో స్నేహము కలిసిపోయింది, మనిషితో మనిషి కలిసిపోయాడు, మనసుతో మనసు కలిసిపోయింది. హల్లెలూయా. అది కలిసిపోయింది కనుక వారిని విడదీయటానికి ఇంకెవరి చేత కాదు. చావు తప్ప మనలను ఏది కూడా, ఇప్పుడు చెప్పండి మీరు, చావు తప్ప మనల్ని ఏది కూడా వేరు చేయదని ఎవరన్నారు? రూతు తన అత్త నయోమితో అంటుంది. అబ్బా, అక్కడ నయోమి ఒక సంఘానికి సాదృశ్యం అయితే రూతు ఒక విశ్వాసికి సాదృశ్యంగా కనపడుచు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు చదువుతున్నప్పుడు వీరందరూ మనకు జ్ఞాపకం వస్తారు. సరే, కవనెంట్ చేసుకున్నావు, ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నావు, హృదయం ఒకటి అయిపోయింది. మరి ఏంది కథ? పాస్టర్ గారు, ఏంది కథ? ఏముందంటే, అతడు రాజకుమారుడు. ఎవరండి రాజకుమారుడు? దావీదు కాదు, ఇప్పుడు కాదు, ఈ సందర్భంలో కాదు, చెప్తున్నావు సందర్భం కాదు. అయితే ఏం జరిగింది అనగా, జరిగినప్పుడు దావీదు తన ప్రాణ స్నేహితునికి భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకుని, మరియు యోనాతాను తన దుప్పటిని ఇస్తున్నాడు. ఎవరికి? ఏంటి, దుప్పటి లేని మనుషులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నేను మీ అందరిని అడుగుతున్నాను, మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీకు బెడ్షీట్ లేదా? చెప్పరు. ఉందా? నో. ఆ బెడ్షీట్ కరెక్టే, ఈ బెడ్షీట్ వేరు. ఈ దుప్పటి ఏందనక ఒక సామ్రాజ్యానికి సాదృశ్యం. షాల్ ఒకరి కప్పుతున్నారంటే, మనం ఎలీషాల మీద చూసినప్పుడు మనం రాసిన పుస్తకాలలో ఉజ్జీవ సందేశాలు, ఆ పుస్తకాల్లో ఏలియా దుప్పటి ఎలీషా మీద, అనగా ఈ సామ్రాజ్యాన్ని నేను అప్పచెప్తున్నాను. యోనాతాను రాజకుమారుడు, తన దుప్పటి యోనాతాను తన తండ్రి దగ్గర ఒక సైన్యాధిపతిగా, దాదాపు 1000 మందికి సైన్యాధిపతిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. యుద్ధవీరుడుగా, యోధులలో ఇతని ఒకడు. దేవుని బిడ్డలారా, ప్రేమించాడు గనక తన దగ్గర ఉన్నది దావీదుకి ఇస్తున్నాడు.
నన్ను ప్రభు ఎప్పుడు అడుగుతుంటావు? నేను నీ కొరకు నా ప్రాణమే అప్పచెప్పాను కదా, నువ్వు నాకేమిస్తావని ఎప్పుడు అడుగుతుంటాడు ఆయన. లేదు ప్రభు నా హృదయం ఒక్కటి ఇచ్చినానికి సరిపోయిందంటే, నో, క్రియారూపంలో నీ ప్రేమకు ఏదో క్రియారూపంలో ఉండాలి. అది చిరు జ్ఞాపకమై ఉండాలి. సూర్యచంద్రులు ఉన్నంత వరకు నీ జ్ఞాపకము ఈ భూమి మీద నిలిచి ఉండాలి. జబ్ తక్ ఏ సూరజ్ చంద్ర రహేగా తబ్ తక్ తెరే నామ్ రహేగా. ఈ సూర్య చంద్రులు ఉన్నంత వరకు నువ్వు చేసిన కార్యము ఉండాలి. అదే చేస్తున్నాడు యోనాతాను. ఏం చేస్తున్నాడు అనగా, అయ్యా సామ్రాజ్యము నీకు రాబోతుందని సూచనగా ఇచ్చాడు. తదుపరి అంటున్నాడు దేవుని బిడ్డలారా, తన దుప్పటిని తన కత్తిని కూడా ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏమిస్తున్నాడండి? కత్తినిస్తున్నాడు. మొదట దుప్పటి ఇచ్చాడు, అది సామ్రాజ్యము, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. ఇవన్నీ కూడా మీకు వాక్య వచనాలు ఉన్నాయని చూపను. దేవుని బిడ్డలారా, కత్తి ఇచ్చాడు. దేవుని యొక్క కత్తి. ఎబ్రిలకు రాసిన పత్రిక 4:12 అంటే ఎలా ఉందండి? దేవుని యొక్క వాక్యము సజీవము గలదై, చెప్పండి, రెండంచులు గల వాడిగల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలదంట. అయ్యా నువ్వు ఇప్పుడు యుద్ధానికి అనేక యుద్ధాలను చేయబోతున్నావు. నువ్వు రాజుగా ఉన్నావు గనుక నేను నీకు ఎన్నెముకగా ఉంటానన్నట్లుగా యోనాతాను ఏమిస్తున్నాడు తెలుసా? కత్తినిస్తున్నాడు. కాబోలు దావీదు ధైర్యము, యోనాతాను సపోర్టు, ఇతనుకున్నటువంటి ఆయుధాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక సైనికుని దగ్గర ఎప్పుడు కూడా పిస్టల్ ఉంటుంది, ఎల్ఎంజి లైట్ మిషన్ గన్ ఉంటుంది, ఎస్ఎల్ఆర్ ఉంటుంది, సెల్ఫ్ లోడ్ గన్ ఉంటుంది, ఎస్ఎల్ఆర్ రైఫిల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మందుగుడ్డు సామగ్రి ఉంటుంది, పోచెస్లు ఉంటాయి. పక్కా వాటిని కట్టుకోవటానికి దిట్టంగా ఉంటాడు. ఎప్పుడే కానీ సైనికుడు ఎప్పుడు పహారా చూస్తుంటాడు. ఒక సైనికుడు పహారా చేస్తున్నప్పుడు అతడు ఇక్కడే కానీ మనలాగా అలా ఇలా ఉండడండి. చాలా సావధాన పొజిషన్ నుండి ఎప్పుడు చూస్తూ ఉంటాడు. ఎలా చూస్తుంటాడు? ఎవరైనా మాట్లాడిన కానీ మాట్లాడు. ఆయన పని ఏదో చూసుకుంటాడు. ఆయన పని ఏదో, ప్రధానమంత్రి ఇక్కడ మాట్లాడుతున్నాడంటే వెంటనే వచ్చేస్తారు, చూస్తూ ఉంటారు. ఇలా గమనించారా? వారి చేతుల్లో ఒక బ్రీఫ్ కేస్ లాంటిది అక్కడెక్కడ ఉంటాయి. ఎక్కడైనా శత్రువు వచ్చినట్టు దాన్ని కనిపెడుతుంది. అవన్నీ కూడా దేవుని పిల్లలకి మనల్ని దేవుడు ఎలా పోల్చాడు అనగా, ఒక సైనికుల్లాగా, సైనికురాలుగా పోల్చాడు. దేవుని బిడ్డలంటే మనము స్త్రీలైన పురుషులైన ఈ దినము సైనికత్వంలో కూడా స్త్రీలు ముందంజలు ఉన్నారు. ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు, నేవీలో ఉన్నారు, ఆర్మీలో ఉన్నారు, బిఎస్ఎఫ్లో ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. చాలా అద్భుతంగా పైలట్ నడుపుతున్నారు, యుద్ధ విమానాలు నడుపుతున్నారండి వాళ్ళు. దేవుని పిల్లారా, దేవుని బిడ్డలంటే మనము నీ చేతిలో ఆ కత్తి లేకపోయినా పర్వాలేదు, కానీ నీ చేతిలో, అందరి చేతుల్లో యేసయ్య ఈ పరిశుద్ధ గ్రంథం ఇచ్చిన సభలు కూడా చూస్తాం. దుప్పటినిచ్చాడు, బాధ్యతనిచ్చాడు, సామ్రాజ్యంనిచ్చాడు. రాజకుమారుడు కనుక రాజు దగ్గర ఏముందో ఇచ్చాడు, ఉన్నదే ఇచ్చాడు. లేనిది అడుగుతాడు యేసయ్య. ఎప్పుడు నేను మీతో ఒక మాట అంటాను, నీకున్నది నాకున్నది. నా దేవుని కొరకు నేనేం చేయాలి? जब तक ये सूरज चंद्र रहेगा तब तक हमारा नाम इस धरती में रहेगा. वो काम करो तू, वही काम करो तू, तब प्रभु आपको, जब आप स्वर्ग में जाएंगे प्रभु आपको तारीफ करेगा. मेरा बच्चा, मेरा बेटा, जब तू धरती में था मुझको आपने गौरव किया है, मेरा नाम ऊंचा किया है, तो मेरे बगल में बैठ जा. आपके लिए मैं ये सिंहासन आपके लिए डाला है. ఒక సైనికుడు దెబ్బలు తగిలితే, అమ్మో మోకాలికి దెబ్బ తగిలింది, అయ్యో చేయిరిగిపోయింది, అయ్యో రక్తం కారుతుంది. రక్తం కారుతున్నా, చేతులు ఇరిగిపోయినా, ఏమైనా చేతుల్లో రైఫుల్ ఉంటే చాలు సెలగాలని ముందుకు వెళ్ళిపోతాడు. రక్తాన్ని చూసుకున్నట్టు ఎవరైనా చచ్చిపోతే వారిని పట్టించుకోరు సైనికులు. ఆ సందర్భంలో ముందుకెళ్ళిపోతాడు. నా ప్రాణం పోయినా కానీ ఈ దేశ సంరక్షణ కొరకు నా జీవితమునే ఇస్తానంటాడు. నేను సైనికత్వంలో ఉన్నప్పుడు మేము అప్పుడప్పుడు ఇలా మాట్లాడుకుంటుంటాం. ఏరా మన ఊరికి తిని తిరిగేది ఉండేదేనా? పోవటం, ఆఫీస్కి వెళ్తాం వస్తాం, అదేనా? యుద్ధం రావాలా, యుద్ధం వస్తే బాగుంటుంది అనుకున్నాము. నిజంగా యుద్ధం వచ్చేసింది. హల్లెలూయా.
నిజంగా యుద్ధం వచ్చేసింది. యుద్ధంలోని భాగ్యం ప్రభువు నాకు ఇచ్చాడు. ఎన్ని కష్టాలు, -°C చలి, భయంకరమైన తిండి, సమయం కొన్ని పర్యాలు అయితే ఆకలి కాదు, ఆకలిని తినటానికి కుదరదు, నీళ్లు దప్పికైనప్పుడు అంత మంచి తాగటానికి కుదరదు. అటువంటి క్లిష్ట పరిస్థితిలో ఒక మాట మా జ్ఞాపకం వస్తుంది. భార్య పిల్లలు జ్ఞాపకం రారు. హల్లెలూయా చెప్పండి. సైనికునికి భార్య పిల్లలు జ్ఞాపకం రారు. అది నేను గుర్తిరుగుతాను. ఒక్కసారి నేను టాటా చెప్పానంటే రైల్వే స్టేషన్లో, ప్రైజ్ లార్డ్ చెప్పండి, అమ్మ నా భార్య ఎట్లుందో, నా కుమారుడు ప్రసన్న ఎట్లుండో, నా కూతురు ఎట్లుందో, నా ఇస్తే అట్లా అనుకుంటే నేను యుద్ధం చేయలేను, ఆ పని చేయలేను, ఉద్యోగంలో పని చేయలేను. మీకు తెలిసి ఉండాలి, ఒకసారి నా బిడ్డనే మర్చిపోయాను. నేను బలగల క్లాస్లో రైల్వే స్టేషన్ ఇంటికి వస్తున్నాను. ఒక చిన్న పాప ఎవరో వెళ్ళిపోతా ఉన్నది. ఆటో అక్కడ అప్పుడు ఇండ్లకు ఎక్కువ కట్టలేదు, ఆటో నిలబెట్టాడు, ముందుకు పోవట్లేదు. ఈ చిన్న పాపని తీసుకుని ఎవరో ఈ అమ్మాయిని ఇడిచిపెట్టారు, చిన్న పాపని, ఆ పిల్లని తీసి అక్కడ పక్కన పెట్టి మళ్ళీ ఆటో వేసుకుని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేళ్ళకే రాణి కనపడలేదు అంటున్నారు. ఆ రాణి ఎవరో కాదు, నేను ఎత్తి పక్కన పెట్టిన అమ్మాయి. ప్రేమ దేవుని బిళ్ళారా, దేవుడు ఎవరు అనగా దుప్పటిచ్చాడు, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, సామ్రాజ్యం. కత్తి ఇచ్చాడు, నీ చేతులను పెట్టాడు, బైబిలు. రాజు అవుతావు నువ్వు ఒక దినమున, నీ జీవితం బాగా అవుతుంది, నువ్వు రాజు అవుతావు అని చెప్తున్నాడు. యోనాతాను తలంపులు చాలా ఉన్నతమైన శిఖరానికి అధిరోహించినటువంటి తలంపులతో మాట్లాడుచున్నాడు. తదుపరి మూడవది, తన విలునిచ్చాడు. యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. అట్టివారు ఈ బోను, ఈ ఆరోను ఏం చేస్తారనగా అంబుల పొదిలో పెట్టుకుంటారంట. శత్రువు వచ్చినప్పుడు ఎడం చేతిలో విల్లు పట్టుకుంటాడు, ఇదిగో కుడి చేతి బాణం తీసుకుంటాడు, ఎక్కుపెట్టి చూసి ఒక్క దెబ్బకు కొట్టేస్తాడు శత్రువుని. ఏంటి, యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారు. అట్టివారు తన యొక్క శత్రువులతో వీధులు ఏం చేస్తారంటే పోరాడతారంట. దావీదు జీవితంలో మనం చూసినప్పుడు పోరాడటానికి, నేను ప్రాణ స్నేహితుడని చెప్పాను, నేను నీకు ఏమన్నా ఒడంబడిక చేసుకున్నాము, నిబంధన చేసుకున్నాము, నేను బరే మాతుగలు మాట్లాడిదిరే సాగుబడిల్లా, సుమ్నే మాట్లాడబేడ్రి, నీవు ఊరికనే మాట్లాడు, చూపుగా బాత్ మత్ కరో, అది నీవు క్రియారూపములో చూపించాలి. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నట్లయితే దేవుని దగ్గర, నేను గనక దేవుణ్ణి ప్రేమిస్తున్నా, నా ఆఖరి శ్వాస వరకు, నా యవన కాలములో ఏ బలము నాకున్నదో అదే బలము దేవుడు నాకు ఈ వయసులో కూడా ఇచ్చాడు. అదే యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నానాటికి పెంపొందింపజేసుకోవటానికి నేను ప్రయత్నం చేయాలి. కానీ అయ్యో నాకు వయసు అయిపోయింది, అమ్మో నా చేత కాదనుకుంటే, అసలు నువ్వేం సైనికుడిరా, అసలు నువ్వేం సైనికురాలు అమ్మా. ప్రభు అంటాడు, నీ ఆఖరి శ్వాస వరకు యెహోషువలాగా పోరాడాలి, నీ ఆఖరి శ్వాస వరకు మోషలాగా మనం జీవించాలి, మన ఆఖరి శ్వాస వరకు దావీదులాగా మనం జీవించాలి, మన తుది శ్వాస వరకు మనము యోనాతానులాగా అండగా నిలబడాలి. ఏమేమి ఇచ్చాడు యోనాతాను రాజు కొడుకు దావీదుకు? నెంబర్ 1, ఇన్నోళ్ళు చెప్పండి, దుప్పటి. రెండవది ఏమి ఇచ్చాడు? మూడవది ఏమి ఇచ్చాడు? ఏనైనా? నాలుగోది ఏమి ఇచ్చాడు? బెల్ట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? బెల్ట్ ఎప్పుడు సైనికులు మీరు బాగా కట్టుకుంటారు, మీరు కట్టుకున్న బెల్ట్ ఈ బూట్ దిగరిపోతుంది. ఒకసారి పెళ్ళికి వెళ్ళిపోయాను నేను, ఎక్కడ హుబ్లీకి పెళ్ళికి అయిపోయినాను. ఈ కెమెరా తీసే వాళ్ళు చాలామంది అట్లా హంగామా చేస్తున్నాడు. ఒక ఆయన కెమెరా తీస్తా ఇటు తిప్పినప్పుడు ఇక్కడ ఒక యవనస్తుడు బెల్ట్ వేసుకోలేదు, అంత జారిపోయింది. ఆయన కెమెరా తీస్తున్నాడు, అంత జారిపోయింది. సిగ్గుబాయి రాయుడు, ఎక్కడి నుంచి వచ్చారు రాయుడు, బెల్ట్ వేసుకోకుండా వచ్చాడు, ప్యాంట్ అంతా జారిపోయింది. ఎట్లుంటుంది చూడు. ఎందుకు వేస్తారంటే యుద్ధం చేసేవానికి ఇవన్నీ వీటి మీద డిస్టర్బ్. అందుకే బెల్ట్ ఎయిట్. మా ఇన్స్ట్రక్టరు మాకు బెల్ట్ కట్టినప్పుడు మా చెయ్యి కూడా ఇప్పుడు పోతుంది నా చెయ్యి, అప్పుడైతే చెయ్యి కూడా పోదు. ఆయన చెయ్యి బెల్ట్లో పోయిందా కప్పగంతులే, బెల్ట్ ఎయిట్ అని ఆనించినారు పోవాలా. ఇంతలా తిట్లు తిప్పుతాడు. తుమ్మారా బెల్ట్ టిక్నై బందానా తిరగ దేకులంగా యాదరకేగా తీసి కొడితే
ఆకాశంలో నక్షత్రం తలామంటది కొడితేనా, టక్కున కొడితే. तू चौकन्ने रहो, किस लिए आया? मैं बुलाया क्या तेरे फौज में? तू आया ना, साइन किया ना, 24 आवर्स मैं सेवा करूंगा बोला ना तूने, तू साइन किया ना, तो काम करो, बातचीत बंद करो, मुंह बंद करो, काम करो. फिर बात करता है, जाओ. సైనికత్వంలో దుప్పటిచ్చాడు, కత్తిచ్చాడు, విల్లిచ్చాడు, బెల్ట్ ఇచ్చాడు. నీతి అనేటువంటి పైబట్ట, నీతి అనేటువంటి దట్టి అపొస్తలుల కార్యాల్లో మనం చూస్తుంటాం. ఇవన్నీ కూడా సైనికత్వానికి ఎంతో అవసరం. ఉన్నట్లుండి బాగా సజావు జరుగుతుంది. రాజైన దావీదు రాజుగా మార్చబడ్డాడు. ఉన్నట్టుండి ఒక వార్త విన్నాడు. ఆ వార్త ఏంటనగా, యుద్ధ భూమిలో సౌలు ముగ్గురు కుమారులు, వారితో ఉన్నటువంటి ఇంకొక ఆయుధాలు అందించిన 5 చచ్చిపోయారు, యుద్ధములు చచ్చిపోయారు. చదవండి ఒకసారి 31వ అధ్యాయం 6వ వచనం. ఆమా చాలు. ఎంత విచారకరం. దేవా, సహాయం చేసిన వారు వెళ్ళిపోయారు, సామ్రాజ్యం ఇచ్చిన వారు వెళ్ళిపోయారు, నా జీవితానికి ఒక బేస్ ఇచ్చిన వారు వెళ్ళిపోయారు, నా జీవితానికి ఒక మార్గం చూపిన వారు వెళ్ళిపోయారు. దావీదు అనేక పర్యాయాలు దావీదును చంపటానికి సౌలు అనగా యోనాతాను తండ్రి వచ్చినప్పుడు, యోనాతాను పెద్ద కుమారుడు, ఆ యోనాతాను తప్పిస్తుంటాడు. ఎందుకనగా ప్రేమించాడు గనక. మా నాయన నిన్ను చంపాలని ఉన్నాడు, మా నాయన నిన్ను చంపాలంటే అబ్బో వాళ్ళ నాయనకి ఏం చెప్పలేకపోతాడు. కొన్ని పర్యాయములు సౌలు అనగా యోనాతాను కొడుకును కూడా కొట్టాడు. మీరు చదవండి బైబిల్లో. కొట్టేసుకున్నా పర్వాలేదు, కానీ నేను ప్రాణ స్నేహితుడిగా ఉన్నటువంటి దావీదుని నేను మర్చిపోలేను. యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయింది. యుద్ధ భూమిలో ఒక్క దినమున 5 చచ్చిపోయారు. శత్రువు చచ్చిపోయాలే, దేవునికి స్తోత్రం చెప్పలేదు. అంతే సాలే, దేవునికి స్తోత్రం చెప్పలేదు. ఎవరైతే నేను చంపానని వచ్చారో దావీదుతో చెప్పారు. సౌలు చచ్చిపోతూ తరకలాడుతూ ఉన్నప్పుడు అక్కడున్న వారు వచ్చి, అయ్యా నన్ను చంపండి, నేను బ్రతకలేనన్నప్పుడు నేనే చంపానన్నాడు ఒక అతను వచ్చి. వాడిని పిలిచాడు, ఎరా అభిషేకించినటువంటి రాజును నువ్వు చంపుతావని చెప్పి దావీదు దగ్గర ఉన్నటువంటి యవనస్తులను పిలిచి వాడిని కొట్టి అక్కని చంపించాడు. అయ్యో, నా ప్రాణ స్నేహితుడు యోనాతాను చచ్చిపోయాడా, బాధపడ్డాడు. కాలం జరిగిపోతుంది. ఆ కుటుంబం అంతటితో అయిపోయింది. ఏలుబడిలోనికి సామ్రాజ్య దుప్పటి యోనాతాను చేసిన ప్రాఫెసీ అది వెలుగులోనికి వచ్చేసింది. ఇప్పుడు దావీదు వెంటనే సింహాసనం కూర్చొని, శత్రులందరూ చచ్చిపోయారులే, దేవునికి స్తోత్రం చెప్పకుండా ఆయన ఏం చేశాడో తెలుసా? రండి దేవుని బిడ్డారా రండి. అక్కడే అనగా 2 సమూయేలు 9వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి రండి. మొదటి సమూయేలు అమ్మా 2వ సమూయేలు క్షమించండి. ఓకే, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా. చూడండి బాగేనండి దేవుని బిడ్డారా. 2వ సమూయేలు గ్రంథము 9వ వచనంలో ఉపకారానికి అపకారము గురించి మనం మాట్లాడుతున్నాం. వెళ్ళిపోయినారు సౌలు కుటుంబం. ఇప్పుడు దావీదు సింహాసన అధిష్ఠుడయ్యాడు. ఇప్పుడు అంటున్నాడు, ఆ 9వ అధ్యాయము యోనాతాను అనే మాట రాయక మునిపే ఒక హైఫన్, ఒక గీత ఉంది కదా, ఒక పెద్ద లైన్ ఉందా తెలుగు బైబిల్లో? కన్నడలో ఉందో లేదో తెలియదు, ఇంగ్లీష్లో ఉందో లేదో తెలియదు నాకు. ఉందా? మీరు బైబిల్ అందరూ తెలుసుకున్నారా ఈ వచనంలో? యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాడు. చూశారా, నేను ఉపకారం చేయాలి అంటే చేసిన మేళ్ళు నేను మర్చిపోను. ఈ దినము నేను ఇలా ఉండాలంటే నాకెవరో ఒక ఫౌండేషన్ వేశారు.
నేను ఈ విధంగా ఈ వేదిక మీద ఉన్నానంటే నన్ను ఎవరో ప్రోత్సహించారు, నాకెవరో ఒక గ్లాసు నీళ్లు ఇచ్చారు, నన్ను ఎవరో మీరు వెళ్ళండి అని చెప్పి ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ చేశారు. ఈ విధంగా నేను ఉన్నానంటే, ఈ దినాల్లో దేశమంతా నన్ను ఊరేగిస్తున్నాడంటే ఎంతోమంది నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు అని నా మట్టుకు నేను మీకు సాక్ష్యం చెప్తున్నాను. మీలాంటి వారు అనేకులు నాకు అన్నలుగా, తమ్ములుగా, అక్కలుగా, తదుపరి తల్లులుగా అనేకులు నాతో సహోదరులుగా మీరున్నారు. ఇప్పుడు యోనాతానును బట్టి ఎవరైనా ఉన్నారా అని అడిగితే అప్పుడు అంటాడు, ఆయన సైనికులున్నటువంటి ఒక ఆయన అంటాడు, అయ్యా షీబా అనేటువంటి సైనికుడు ఆ సైనికత్వంలో ఉన్నాడు. అనగా 3వ వచనము చదువుకుందాం. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనానొకడు శేషించి ఉన్నాడా అని అతని అడుగగా, షీబా యోనాతానునకు కుంటికాళ్ళ వాడు ఒకడు ఉన్నాడు అని రాజుతో చెప్పాడు. చూశారా, యోనాతాను చచ్చిపోయిన తర్వాత యోనాతాను కుమారుడు మెఫీబోషెత్ ఉన్నాడు. వారి యొక్క దాది అనగా వారి యొక్క అవ్వ లేక జేజమ్మ వాడిని ఎత్తుకొని పోతున్నప్పుడు, చిన్నప్పుడు పరిగెత్తున్నప్పుడు కాలు ఇరిగిపోయాయట. ఇప్పుడు రాజరికం వెళ్ళిపోయింది, పాపం వీరు దిక్కు దిశ లేని వారుగా అయిపోయారు. ఇప్పుడు రాసిన దావీదుకు ఎవరి మనసు వచ్చిందో చెప్పమంటావా? మీరు చెప్పండి, మీరే మీ నోటని చెప్తారు. ఎక్కడ చెప్తారనగా 9వ అధ్యాయం 1వ వచనంలో యోనాతాను బట్టి నేను ఉపకారము చేయుటకు, తర్వాత 2వది 3వ వచనం మొదటి భాగంలో దయ చూపుటకు. ఈ రెండు ఎవరి గుణాలు ఉంటాయి చెప్పండి. ఉపకారం చేసేటోళ్ళు ఎవరు? దయ చూపించే దేవుడు. యేసయ్యకున్న గుణము దావీదుకు వచ్చేసింది. హల్లెలూయా చెప్పండి. ఎవరికి వచ్చిందండి? ఇది మనసు మనకు ఉండాలి ఎప్పుడు. ఏమంటాం కదా ఏమండి, ఆ తల్లి శీలం వస్తే ఆ బిడ్డ గిట్టు మీద తిరుగుతుందా అని అడుగుతారు, అవునా? జైసా రాజా వైసా ప్రజ అయినా. ఇప్పుడు ఆవును అడుగుతుందంట, తల్లి ఏమో గట్టు మీద ఉంది, చేల ఉంది తల్లి, ఆ బిడ్డ గట్టు మీద తిరుగుతుంటే, నువ్వు గట్టు మీద తిరిగితే మమ్మీ వాస్తవానికి నువ్వు కూడా గట్టు మీద ఉండాలి, చేలోకి పోకూడదు అంటుందంట బిడ్డ. మనం చేలోకి పోయి తినకూడదు మమ్మ, అది రైతు పండిస్తుంటాడు మమ్మ, మనం గట్టు మీదనే ఉండాలి మమ్మ, దాటిపోకూడదు అంటుంది బిడ్డ. అప్పుడు చిన్న పిల్లవాడు చెప్పేళ్ళకి ఆ తల్లికి బుద్ధి వచ్చి సిగ్గుపోయిందంట అప్పుడు. అయితే అందువలన పెద్దలుగా ఉన్న మనము, తండ్రులుగా ఉన్న మనము మన పిల్లలకు ఒక మాదిరికరంగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను మిలిటరీ అయ్యాను, నాకు బీరు, రమ్ము, విస్కీ 54 రకాల సారాయి వచ్చింది. ఇప్పుడు అమ్మ 50 రకాల సారాయి కార్డు, లిక్కర్ కార్డు ఉంది, గ్రోసరీ కార్డు ఉంది. ఆ కార్డు నా కార్డు ఎవరికైనా ఇచ్చిన కానీ వాడు నాకు రోజు దండం పెడతాడు. ఎందుకు? డబ్బులు కూడా ఇస్తాడు. మీకు కూడా ఎవరికైనా కార్డు కావాలంటే నేను ఇస్తాను, కావాలనా? నేను తాగను, మీకు తాపను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను ఆర్మీలో ఉన్నప్పుడు కూడా నేను ఇది ఆపలేదు, ఇప్పుడు కూడా ఎవరికి దాపను, నేను తాగను. హల్లెలూయా. ఎస్, నేను రోజు 2 పెగ్గులు వేసుకొని తాగుతూ నా కుమారునికి, నా కూతురికి, సంఘానికి, మీరు తాగకూడదు నాయనా, మీరు బాగా ఉండాలా నాయనా, మీరు బాగా ఉండాలా అని నేను ఇట్లా ఊకుంటా వచ్చి, నువ్వు బాగుండాలిరా అని అన్నాను అనుకో, నమ్మ పాస్టరే ఎంత గట్టు మీద ఉన్నవాడిని చేయలేకపోయినాను అనుకో. అప్పుడు పిల్లవాడు అంటాడు, సార్ నువ్వు బోధించేవాడివి, నువ్వు గడ్డి తింటే మేము గడ్డి కాదు కసు కూడా తింటామంటారు వాళ్ళు. చూశారా దేవుని బిడ్డలారా, ఎంత ఉపకారం చేస్తున్నాడు అంటున్నాడు. ఎవరైనా కుంటివాడు మెఫీబోషెత్ ఉన్నాడు, ఆయన లోదెబారులో ఉన్నాడు, ఆయన అమ్మడి వేయబడ్డాడు, ఆయన పరిస్థితి అంత ఇంత లేదు. అప్పుడు అంటాడు దావీదుకు రోషం, పౌరుషం వచ్చేసింది. నేను ఈ దినం ఈ స్థితికి ఉన్నానంటే వీరి నాయన, హల్లెలూయా, వీరి నాయన యోనాతాను నన్ను ఈ స్థితికి తెచ్చాడని చెప్పి అంటాడు. నేరుగా కొంచెం పైకి అంటే కిందికి రండి, 7వ వచనం చదువుకుందాం. యోనా ఇప్పుడు మెఫీబోషెతును దావీదు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు అందుకు దావీదు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చేసి నీ పితరుడైన సౌలు భూమి అంతయు
హల్లెలూయా చెబుదామా. అంతయు నీకు ఇప్పించుదును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేదువు. అప్పుడు ఈ మెఫీబోషెతు అంటాడు 8వ వచనంలో, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు ఇంత దయచూపుటకు నీ దాసుడు నేను ఎంతటి వాడను. అబ్బా, మా అమ్మ నాన్నలు వెళ్ళిపోయిన తర్వాత నా గతి అధోగతి అయిపోయింది. నన్ను ఎవరు కూడా చూడలేకపోయారు. రాజు అంటాడు, నువ్వు భయపడవద్దు. ఇప్పుడు మీ జేజనాయన మీ తాత యొక్క భూమి అంతా కూడా ఇప్పించి వాళ్ళు వ్యవసాయం చేసి నీకంత గింజలు తెచ్చిస్తారు. అట్లా నేను ఆర్డర్ ఇచ్చాను అంటాడు. ఆ తర్వాత అంటాడు, నీవు సదాకాలం అంటాడు. చూడండి అంటాడండి ఇక్కడ, అనగా ఆఖరి వచ్చిన 13వ వచనంలో, మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచు ఉన్నాడు. అతని కాళ్ళు 2 కుంటియే. రాజు దగ్గర ఉన్నాడు. దేవుడు మన వినికిడిలో ఎందుకు ఈ మాటలు చెప్పాడు అనగా, నేను రాజులైన యాజక గుంపులో చేయటానికి ఇష్టపడుతున్నాడు. చెడిపోయిన మన జీవితాన్ని బాగు చేయటానికి ఇచ్చాడు. లోదెబారులో ఉన్నాడు, కుంటికాల వాడవి ఉన్నాడు, అమ్మివేయబడిన వాడై ఉన్నాడు. అయితే ఉపకారాన్ని మర్చిపోలేదు దావీదు. ఎప్పుడో జరిగిన విషయాన్ని వచ్చాడు. మీ నాయనే ఉన్నప్పుడు మీ నాయన నన్ను శత్రువుగా భావించాడు, మీ నాయనకు ఉన్న దయ్యాన్ని నేనే ఎదలగొట్టినా అంటాడు. ఎవరు? దావీదు. మీ నాయనకు దయ్యం ఇచ్చినప్పుడు నన్ను కొట్టన వస్తాడు, కానీ పాట పాడతాను, గిటార్ వేసి పాట పాడితే గిటార్ కాదు, ఏమంటారు దాన్ని, తంబూరాతోనే ఏనైనా గిటార్, నేను పాట పాడినప్పుడు ఓడిపోతుంది. మీ నాయన నన్ను చంపాలని, కానీ నేను చంపడానికి పోలేదు. అనేక పర్యాలు నాకు అవకాశం ఇచ్చాయి మీ యొక్క తాతని గురించి. అయితే యోనాతాను మీ నాయన నన్ను ప్రేమించాడు. మీ నాయనను బట్టి నేను నీకు అన్నీ చేస్తాను. నువ్వు నా బల్లనొద్దనే ఉండాలి. నువ్వు నీ జీవితకాలం అంతా నా బల్ల యొద్దనే ఉండాలి. మన జీవితాన్ని మనం తీర్మానం చేసుకుందాం. ప్రేమామయా, దయామయా, కరుణామయా నా యేసయ్యా. దావీదుకు దేవుని గుణం వచ్చేసింది. యోనాతాను హృదయం దావీదు హృదయం కలిసిపోయింది. కానీ యుద్ధములో వారందరూ కుటుంబంగా చచ్చిపోయారు. కానీ నిన్ను జ్ఞాపకం చేసుకుని దేవుడు ఉన్నాడు. నువ్వు చేసింది కొంచెం అయితే నీ పిల్లలకు ఏమైనా చేస్తాడు యేసయ్య. నేను ఒకవేళ మర్చిపోవచ్చునేమో, కానీ దేవుడు మర్చిపోడు. ఎన్నేళ్ళు పెట్టుకుంటాడు కానీ, జబ్ తక్ ఏ సూరజ్ చంద్ర రహేగా తబ్ తక్ తెరే నామ్ ఈ ధర్తి పై రహేగా. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యములో ఆయన ప్రక్కని నిన్ను కూర్చోబెట్టుకుంటాడు ఆయన. ఆమెన్, ఆమెన్. రాజు బల్ల దగ్గర నేను కూర్చుంటావు. నీ కుంటికాల వాడివే, నీకు అర్హత లేదు. అయితే నేను ఆరాధిస్తున్నాను. మీ నాయన నన్ను ఇంత చేశాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి యుద్ధానికి వెళ్ళటానికి నాకు కావలసినటువంటి ఆయుధాలన్నీ ఊరికనే ఇచ్చాడు. ఆయన ఊరికనే ఇచ్చాడా, డబ్బులు ఇచ్చాడా? ఎస్. దేవుని స్తుతిద్దామా. ప్రేమ స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేవుని కనపడదామా. ఎక్కడున్నాడు మెఫీబోషెతు? పిలుచుకరా అతన్ని. వారి నాయన్ని బట్టి నేను ఉపకారం చేస్తాను, నాకు దయ ఉంది. ప్రేమామయా, దయామయా, కరుణామయా నా యేసయ్యా. ప్రేమమయా, దయామయా, కరుణామయా నా యేసయ్యా. యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించును. యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించును. కుంటికాల వారికి ఎంత ఘనత ఇచ్చాడు దేవుడు. కాళ్ళున్న మనకు ఎంత భాగ్యం ఇచ్చాడో. గొర్రెలు కాచిన దావీదును రాజుగా చేసిన ప్రేమ, పశుల కాపరి ఆమోసును
ప్రవక్తగా మార్చిన ప్రేమ. అందరు చెప్పులు కొడదామా? గొర్రెలు కాచిన దావీదును రాజుగా చేసిన ప్రేమ. పశుల కాపరి ఆమోసును ప్రవక్తగా మార్చిన ప్రేమ. రాజులైన యాజక గుంపులో నన్ను చేర్పించిన ప్రేమ. రాజులైన యాజక గుంపులో నీ జీవితం ఎంత ధన్యమండి. నువ్వు చేర్పించిన ప్రేమ. ప్రేమామయా దయామయా కరుణామయా నా యేసయ్యా. ప్రేమామయా దయామయా కరుణామయా నా యేసయ్యా. యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించును. యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించును. చప్పట్లు కొడదామా? తెలుస్తామా? నీ సత్క్రియలు ఎప్పుడూ జ్ఞాపకం ఉంటాయి. మనం మర్చిపోయినా కానీ దేవుడు మర్చిపోడు. దేవుడు గొప్పవాడండి, ఆయనకు మధ్య మరుపు లేదు. రంగు పొడి అమ్మిన లూదియా హృదయాన్ని తెరిచిన ప్రేమ. సత్క్రియలు చేసిన కవితను సజీవురాలు గిచ్చిన ప్రేమ. ఎస్, రంగు పొడి అమ్మిన లూదియా హృదయాన్ని తెరిచిన ప్రేమ. సత్క్రియలు చేసిన కవితను సజీవురాలు గిచ్చిన ప్రేమ. గొర్రెపిల్ల గొర్రెపిల్ల జీవ గ్రంథములో నా పేరు రాసిన ప్రేమ. గొర్రెపిల్ల జీవ గ్రంథములో నా పేరు రాసిన ప్రేమ. అందరం కలబెట్టి ప్రేమామయా దయామయా కరుణామయా నా యేసయ్యా. ప్రేమామయా దయామయా కరుణామయా నా యేసయ్యా. యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించును. యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించును. మోకరిద్దాం. మనం చేసిన ఉపకారాలు మర్చిపోయే దేవుడు కాదు. నువ్వు ఏం చేసావో మానవుడిని నేను మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. ఒక్క గ్లాసు నీళ్ళు నువ్వు ఇచ్చావు కదా, మర్చిపోయాం మనం, కానీ దేవుడు మర్చిపోడు. దేవుడు మర్చిపోడు. ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు నీ పేరు ఈ భూమి మీద ఉంచుతాడు. జీవ గ్రంథంలో నీ పేరు రాస్తాడు ఆయన. ఇప్పుడు దావీదు ఎత్తుకులాడుతున్నాడు, యోనాతాను సంతానం ఎవరైనా ఉన్నారా అని షీబాను సైన్యాధిపతినప్పుడు, అయ్యా మెఫీబోషెతు ఉన్నాడు, కుంటివాడు, 2 కాళ్ళు లేవు, పిలుచుకొని రా అతన్ని. ఎక్కడనో పుడుకొని రా. అయ్యా ఆయన అమ్మడమే పడ్డాడయ్యా, ఆయన లోదెబారులు ఉన్నాడయ్యా, అయ్యో ఆయన దాసుడుగా ఉన్నాడు అనుకున్నావా? నీ సంతానాన్ని మీద ఆయనకు మనసు పుట్టింది. యేసుక్రీస్తు నామములో ఈ ప్రవచనం యేసయ్య నీకు చెప్తున్నాడు. దేవుడు నీకు ఆ దినము 31 డిసెంబర్లు ఇచ్చినటువంటి ఆ వాగ్దానము నువ్వు మర్చిపోయావు, కానీ యేసయ్య 1000 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాడు. దేవుడు అంటాడు, నీ సంతానం మీద ఆయనకు మనసు ఉంది. అనాది కాలములోనే ఆయన నీతో పంచుకున్న ఆ మాటలు. ఎస్, గొర్రెపిల్ల జీవ గ్రంథములో
నా పేరు రాసిన ప్రేమ గొర్రె పిల్ల జీవ గ్రంథములో నా పేరు రాసిన ప్రేమ. చేతుల పైకి ఎద్దామా? ప్రేమామయ దయామయ కరుణామయ నా యేసయ్యా. ప్రేమామయ దయామయ ఎంత ప్రేమయ్యా నీవు నా మీద. ఎందుకయ్యా నా మీద కుంటివాడు నేను, నా బ్రతికే కుంటి బ్రతుకు. యేసు నన్ను చేయి విడువడు, నా బల్ల చుట్టే నువ్వు ఉండాలి, రాజుల దగ్గర నువ్వు ఉండాలి. ఆదరించు యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించును. గొర్రెలు కాచిన దావీదును రాజుగా చేసిన ప్రేమ అనుకున్నాడు ఎప్పుడైనా? కాపరి ఆమోసును ప్రవక్తగా మార్చిన ప్రేమ. దావీదు ఎప్పుడైనా అనుకున్నాడా నేను రాజు అవుతానని? కానీ ముందుగానే ఆనవాళ్ళు యోనాతానుతో పంపించాడు. గొర్రెలు కాచిన దావీదును రాజుగా చేసిన ప్రేమ, పశుల కాపరి ఆమోసును ప్రవక్తగా మార్చిన ప్రేమ. రాజులైన యాజక గుంపులో దేవుడు నిన్ను అలా చేస్తాడు. నన్ను చేర్పించిన ప్రేమ, మన పిల్లలను అలాగనే వాడుతాడు. రాజులైన యాజక గుంపులో నన్ను చేర్పించిన ప్రేమ. చివరికి చేతుల పైకెత్తి ప్రేమామయ దయామయ కరుణామయ నా యేసయ్యా. ప్రేమామయ దయామయ కరుణామయ నా యేసయ్యా. యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించుదు. యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించును. ఆయన మరిచిపోటుకు నరుడు కాదు, మాట తప్పుటకు ఆయన మానవుడు కాదు. ఆయన ఎప్పుడు మనం చేసిన ప్రతి కార్యమును గుర్తుపెట్టుకుంటాడు. దావీదు యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు కదా. యోనాతాను ఒక విశ్వాసిగా ఉండి ఎంత పని చేశాడు. ఆయన రాజు కాకముందే రాజుకు కావలసినటువంటి ఆయుధాలు ముందుగానే చేశాడు. కానీ యుద్ధంలో కుటుంబం అంతా చనిపోయారు. ఏడ్చాడు దావీదు, ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. ఒక్క దినం 5 చనిపోయారు. సౌలు తన 3 కుమారులు ఆయుధాలు మోయవాడు చనిపోతే సంతోషపడలేదు. నేను యోనాతానును బట్టి, సౌలును బట్టి, సౌలు భూమి ఎక్కడెక్కడుందో నేను ఇప్పిస్తాను. ఈ కుంటివాడున్నాడు కదా, లోదెబారులో అమ్ముడు వేయబడ్డాడు. సౌటు భూమిలో ఉన్నవాడు, కుంటికాలవాడు, చచ్చిన కుక్క వంటివాడు. అబ్బా, చచ్చిన కుక్క వంటి వారి మీద నా మీద ఎందుకయ్యా నీకు ఇంత ప్రేమ? లేదు, మీ నాన్న మంచి పని చేశాడు. ఈ దినం నేను ఈ స్థితిలో ఉన్నానంటే మీ నాన్న చాలా కష్టపడ్డాడు నా కొరకు. ఈ దినము నేను రాజు కాక మునిపే నాకు అన్ని తెచ్చిచ్చాడు ఆయన. ఈ దినము నన్ను గొప్ప జనాంగంగా చేశాడు. రాజులని యాజక సమూహములు చేర్పించాడు. పరిశుద్ధ జనాంగములను నన్ను చేర్పించాడు. మీ నాన్నను బట్టి నేను అన్ని కార్యాలు చేస్తాను. మర్చిపోతూ నువ్వు నా దగ్గరనే ఉండాలి నీ జీవితకాలం అంతా. నువ్వు కుంటివాడివే నాకు తెలుసు, అయితే నా పక్కనే నువ్వు కూర్చొని భోజనం చేయాలి. యేసయ్య కూడా నన్ను అలా ప్రేమించాడు. కుంటి బతుకులేమో అన్నీ కూడా, మన జీవితం అంతా కుంటి జీవితమే.
ఆయనను ప్రభు ప్రేమించి మన దగ్గరికి తీసుకొచ్చాడు. హృదయం దేవునికి ఇస్తావా? యేసయ్య హృదయంతో నీ హృదయం కలిసిపోయిందా? కలిసిపోకపోతే ప్రాణం చేసుకో. మీ కొరకు నేను ప్రాణం చేస్తున్నాను. తండ్రి, నీ నామానికి వందనాలు. యేసుక్రీస్తు నామములో స్తుతిస్తున్నాం. యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయింది. కానీ యోనాతాను కాలగతం అయిపోయినప్పుడు దావీదుకు ఎవరు గుర్తుకు రాలేదు. సింహాసనాన్ని కూర్చోబెట్టినటువంటి యోనాతాను ముందుగానే ప్రవచనాత్మకమైనటువంటి ఆయుధాలన్నీ ఇచ్చి నా మీద దుప్పటి కప్పి సామ్రాజ్యం అప్పజెప్పి బాధ్యత నాకు అప్పజెప్పిపోయాడు. యుద్ధానికి కత్తి అవసరమని నీ సిలింగిని ఒడిసిలిడిసిపెట్టి కత్తి ఇచ్చాడు. నాకు బెల్ట్ ఇచ్చాడు. సత్యమనే దట్టి కట్టుకోవటానికి బెల్ట్ ఇచ్చాడు. నాకు విల్లునిచ్చాడు శత్రుని ఎదుర్కోవటానికి. నాకు నేర్పించాడు. ఆ దైవజనుడన్నీ నేర్పించాడు. దేవా, నేనేం చెల్లించగలను? దేవా, నీ ప్రియ బిడ్డలు వెళ్తున్నారు. వీరితో మీరుండండి. యోనాతాను కంటే, దావీదు కంటే, సౌలు కంటే, మెఫీబోషెత్ కంటే గొప్పవాడైన రాజా, ఓ రాజాది రాజా, మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. మేమైనా 31 తారీఖున, డిసెంబర్ 31 తారీఖున ఇచ్చిన వాగ్దానాన్ని మరిచిపోయాం, కానీ మీరు ఎప్పుడు కూడా మరిచిపోలేదు. నీ మాటను బట్టి స్తోత్రాలు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. అద్భుతంగా మీరు నడిపించారు. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలు పౌరుషము, రోషము కలిగి నీ కొరకు జీవించి కృపనీయండి. ఘనత, మహిమా, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సాహసం మన అందరికీ యేసయ్య కృప యోనాతానుకు, మెఫీబోషెతుకు, దావీదుకు తోడైనట్టుగా సదాకాలము మనకు తోడై నిలిచి ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.